హలో మై డియర్ ఫ్రెండ్స్, టమాటా రైస్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని దాంట్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడైతే దాల్చిన చెక్క, ఇలాచి, 3 లవంగాలు అయితే వేసుకోవాలి. ఇవి కొద్దిగా హీట్ ఉన్నప్పుడు వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి. కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, అవి అయితే వేసుకోవాలి. అవి కొద్దిగా బాగా వేయించుకోవాలి. అవి వేగినాక వెంటనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలపాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టాలి కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు. అంతలోగా టమాటాలు అయితే కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఒక 3 టమాటాలు మనకు సరిపడా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొద్దిగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడైతే అందులోకి టమాటాలు అయితే వేసేయాలి. టమాటాలు వేసి మళ్ళీ బాగా కలుపుకొని మొత్తంగా కలుపుకొని మళ్ళీ అయితే మూత పెట్టుకొని టమాటాలు దగ్గరగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. టమాటాలు తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక మగ్గినాక పసుపు అయితే కొంచెం వేసాను. కొద్దిగా పసుపు సరిపడా, అంటే అన్నంకి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసేసుకోవాలి. అప్పుడు కలిపినాక సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే అంచనా ప్రకారం అయితే వేసేసుకోండి. తర్వాత సరిపడే కారం కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి అయితే మూత పెట్టాలి. ధనియాల పొడి కూడా వేసుకున్నాను నేను, లేదంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టమైతే వేయండి. కొద్దిగా ఘాటుగా అయితే ఉంటుంది. కొద్దిగా మూత పెట్టుకొని తీసినాక ఇలా ఉంటుంది కదా, ఈ టైంలో అయితే ఇంకా రైస్ని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే పొడి పొడిగా చేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని అయితే కలుపుకోవాలి. రెడీగా ఒక ప్లేట్లో పెట్టి కొద్దిగా కలుపుకోవాలి. ఎందుకంటే దానికి సరిపడా రైస్ని అయితే మనం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఫైనల్లీ కలిపినాక స్లోగా ఇలా కలుపుకోవాలి. అన్నం కూడా వేడిగా ఉంటుంది కాబట్టి కింద అయితే ఆఫ్ చేసి పెట్టాను. కలుపుకొని ఒకసారి అయితే టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ సరిపోకపోతే ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రెండు వేడిగా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా కలిసిపోతుంది. టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.